సంగీత, ఇదిగో వెజిటేబుల్స్ తెచ్చాను, తీసుకో. అబ్బా అమ్మా, ఎప్పుడు బీరకాయ బెండకాయ ఏంటమ్మా? తిని తిని బోర్ కొడుతుంది, ఏదైనా కొత్తగా చెయ్యమ్మా. అవునమ్మా, వెజిటేబుల్స్ తినకపోతే ఇంకేం తింటారు? వెళ్ళి గడ్డి తినండి. ఎప్పుడు చూసినా అది వద్దు ఇది వద్దు అంటూ ఉంటారు. మమ్మీ, ఏం టిఫిన్ చేసావు మమ్మీ? ఇడ్లీ చేశాను నాన్న. సాంబార్ చేసావా మమ్మీ? లేదురా, పల్లి చట్నీ కూడా చేయలేదు. మరి ఎలా తినాలి మమ్మీ ఇడ్లీ? నిన్న చేసిన టొమాటో చట్నీ వేస్ట్ అవుతుందనే ఇడ్లీ చేశా, తినండి. అబ్బా నాకు వద్దు మమ్మీ. అయితే తినకపో. పిల్లలు, బెండకాయ వండుతున్నాను. ఫ్రై చేయాలా పులుసు చేయాలా? మమ్మీ, నీకు నేనంటే ఇష్టం ఉంటే ఫ్రై చెయ్యి మమ్మీ. లేదు మమ్మీ, నీకు నేనంటే ఇష్టం ఉంటే పులుసు చెయ్యి మమ్మీ. నాకు మీ ఇద్దరూ ఇష్టం లేదురా, అందుకే నేను టొమాటో బెండకాయ చేస్తాను, పొండి. కీర్తి, చిన్న, ఇదిగో స్నాక్స్ తీసుకోండి. ఇద్దరికి సమానం వేశాను, కొట్టుకోకుండా తినండి. ఏంటి అమ్మా ఇవి? మురుకులు నాన్న, తినండి. నాకు అన్నయ్య ప్లేటే కావాలమ్మా. ఇద్దరికి సేమ్ వేశాను అని చెప్పింది కదా మమ్మీ. లేదు, నాకు అన్నయ్య ప్లేటే కావాలి, అయితేనే తింటాను నేను. అరే కీర్తి, ఇద్దరికి సేమ్ వేశానమ్మా, నోరు మూసుకొని తిను. మరి ఇద్దరికి సేమ్ ఉన్నప్పుడు ఆ ప్లేట్ నాకు ఇవ్వడానికి ఎందుకమ్మా ఇంత ఇది చేస్తున్నారు? అంతేలే అమ్మా, నీకు నాకన్నా అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం, నాకు తెలుసులే, నువ్వెప్పుడూ ఇంతే. అబ్బబ్బబ్బా, మీతో ప్రతిసారి ఇదే గొడవ అయిపోతుంది. అయినా ఇటు ఇవ్వండి రా, మీరిద్దరూ తినొద్దు, నేను మీ డాడీ తింటాం, ఇవ్వండి. ఏమండి, డిన్నర్కి ఏం చేసుకుందామండి? కీర్తి, చిన్న, డిన్నర్కి ఏం చేసుకుందాం నానా? మష్రూమ్ కర్రీ విత్ చపాతీ డాడీ. నాకు కూడా ఓకే డాడీ. లేదు, ఇప్పుడు అవన్నీ ఎవరు చేయాలి? నేను ఎగ్ ఫ్రై విత్ రైస్ చేస్తాను, తినండి. నువ్వు ఏది చేయాలో ఫిక్స్ అయినప్పుడు మమ్మల్ని అడగడం ఎందుకు మరి? ఏదో అడగాలని అడిగినా, అంతే, ఫార్మాలిటీకి. మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మాకు నచ్చిందే చేస్తాం, అదే మా స్పెషాలిటీ. అట్లుంటది మన మదర్స్ తోటి.